హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారము. చాలామంది కాకరకాయ అనగానే ఉయాక్ అంటారు కదా, అలా కాకుండా నేను చెప్పిన విధంగా చేశారనుకోండి చాలా ఇష్టంగా తింటారు, ఎవరైనా తినేస్తారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే నేను 1/2 కిలో కాకరకాయలను తీసుకుంటున్నాను. 3 కాకరకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీనిపైన ఉన్న తొక్కునేం తీయొద్దండి, అంటే చాలామంది చేదు వస్తుందేమో అనుకుంటారు, చేదు అస్సలు ఉండదండి. నేను చెప్పిన విధంగా చేశారనుకోండి. ఇక్కడ నేను ఎలా కట్ చేసుకున్నానో ఇదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. మరీ అంటే పెద్ద కాకుండా ఇక్కడ మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న వైట్ పార్ట్ని ఇలా ఇక్కడ చూపించాను చూడండి, ఇదే విధంగా మొత్తం వైట్ పార్ట్ని విత్తనాలను మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు 2 ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి 1/2 కిలోకి. ఒకవేళ ఎక్కువ వేసుకోవాలంటే ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 10-15 వెల్లుల్లిను, అలానే కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల అస్సలు చేదు ఉండదండి, మనకి చేదు అనేది తగ్గుతుంది. అలానే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట, అంటే బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయినట్లయితే వీటిని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కొంచెం సాల్ట్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తీసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలను, అలానే 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం కాకరకాయలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసి. ఇప్పుడు ఇదంతా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలను వేసి, నేను పోపు గింజలు వేయడం మర్చిపోయానండి, పోపు దినుసులు వేసేసుకొని ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసి ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన వేడి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దింపే ముందు కొంచెం 2 రెబ్బల కరివేపాకును వేసేసుకొని ఒకసారి కలిపి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా మంచిదండి కాకరకాయ తింటే హెల్త్కి. కంపల్సరిగా ట్రై చేసి చూడండి, ఎవరైనా తినేస్తారు. ఇలా చేసి పెట్టారనుకోండి, దీన్ని వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.